శ్లోకము 19 యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. కోరికల కోసం చేసే పని మనసును అలజడిలో పడేస్తుంది. కర్తవ్యంగా శాంతిగా చేసే పని మనసును స్వేచ్ఛగా ఉంచుతుంది. కాబట్టి నిన్ను నీ కోరికలు నడపకుండా నీ జ్ఞానం నడిపితే నువ్వు నిజమైన జ్ఞాని. శ్లోకము 20 త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ చిత్కరోతి సహ. ఎవరు ఫలితాల కోసం కాకుండా మనసు సంతోషంగా పనిచేస్తారో వారికి నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండదు. అలాంటి వ్యక్తి నిజమైన స్వేచ్ఛ కలవాడు. శ్లోకము 21 నిర్జరీరం యదా కర్మ కుర్వాణోపి న లిప్యతే నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. శరీరంతో పనులు చేస్తూనే ఉన్నా ఆ పనులు అతనిని తాకవు. నేను ఏమీ చేయడం లేదు అని తత్వాన్ని గ్రహించిన యోగి భావిస్తాడు.